వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. నా విజయసాయి రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అయినా సీఎం గా పనిచేస్తారు కానీ చంద్రబాబు పాత పద్ధతులే వ్యవహరిస్తున్నారు, పాత పద్ధతుల్లోనే నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే గనక ఆ, దీన్ని ఇంకొంచెం ఫాస్ట్ గా చేస్తారు ప్రభుత్వాన్ని. ఇలాంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు మానుకోవాలి. సో పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలని విజయసాయి రెడ్డి గారు కోరుకుంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక నిజంగా ఆయన ఆ నిజంగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ, లేకపోతే దీని వెనకాల అంతరార్థం ఇంకేదైనా ఉందంటారా? మన జనసేన పార్టీ నుంచి ఆ, రావి సౌజన్య గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఆయన ఆవిడని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తున్నారు మేడం? ఈయనకి విజయసాయి రెడ్డికి ఇంకా ఏం పనిలేక అంటే ఆ ఆ ట్వీట్ చేస్తే ఏదో జన సైనికులు ఆనందపడిపోతారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం మారుతుంది, లేకపోతే ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మరి చేసినట్టున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది. ఎవరు ఎన్ని మాటలు అంటే వాళ్ళ స్వలాభం కోసం, అంటే ఎదుటివాళ్ళని తిడితే యువతల వాళ్ళు హ్యాపీ అవుతారు కదా అని చెప్పిన ఉద్దేశంతో అలాంటి ఒక ఆ, ఆ, అంటే కపటి ప్రేమలు చూపించడం అన్న దాంట్లో బాగా విజయసాయి రెడ్డి అనేది బాగా దిట్ట. సో దాని ఆస్త్రాన్నే జనసేన మీద ప్రయోగం చేయడం చూశాడు, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీదకి. కానీ ప్రతి ఒక్కరికి తెలిసి వీళ్ళు అధికారం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా మాటలు మాట్లాడారు, ఎంత దారుణంగా పెళ్లిళ్ళ గురించి, భార్యల గురించి, అసలు భార్య అనే ఆ సంబోధన కూడా వేరే రకంగా చేసి ఎంత నీచంగా పెళ్ళాలు. మాట్లాడారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఉమ్. అంటే ఇంత నిజంగా ఆ పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు మరి గత ప్రభుత్వం అలాంటి మాటలు మాట్లాడటానికి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏమైంది అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి స్టామినా మీరు గుర్తించలేకపోయారా? అంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మీరు ఓడిపోయిన తర్వాత అప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని మీరు గుర్తించగలిగారా? అంటే ఇక్కడ కేవలం విజయసాయి రెడ్డి అనే వ్యక్తి కొంపట్లు పెట్టడం అంటారు చూసారా, ఏదో ఓ మాట ఉంటది సామెత. అలాగా ఆ, ఈ కుటుంబ ప్రభుత్వంలో ఒక చీలిక తీసుకురావాలనో, లేకపోతే ఒక ఆలోచన జన సైనికులు రెచ్చగొట్టాలనో ఆ ఉద్దేశమైన వ్యాఖ్యలు తప్పితే ఎక్కడా కూడా ఆ వ్యాఖ్యలో నిజాయితీ లేదు. నిజంగా వాళ్ళకంటూ ఒక అకౌంటబిలిటీ ఉంటే వాళ్ళ మాటలకి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. వాళ్ళకే లేనప్పుడు వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారు అనేది నిన్న ట్వీట్ ద్వారా అనేది మాకు అర్థమైంది. ఆయన అన్నట్టుగా ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా సరే, అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఈ రాష్ట్రానికి కావాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సో ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నారు, చాలా నేర్చుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వ్యక్తి ముఖ్యమంత్రి అయి తీరాల్సిందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. సో అది భవిష్యత్తులో ఎలాగో జరిగింది. ఈ లోపు వీళ్ళ హడావుడి ఏంటంటే ఇవన్నీ వీళ్ళు చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడం కోసం ఏదో చీలికలు తీసుకురావాలి, వీళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టాలి, లేదంటే టాపిక్ డైవర్ట్ చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళకి బాగా అలవాటు కాబట్టి ఆ టాపిక్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మాటలన్నీ, ఈ ట్వీట్లన్నీ తప్పితే అంతకన్నా వేరే ఏం లేదండి. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే వీళ్ళకి అంటే వీళ్ళ వీళ్ళ సైడ్ ఏమైనా తీసుకొని మాట్లాడతారు అన్నట్టుగా ఏమైనా వ్యాఖ్యలు చేశారంటారా? అదేం కాదు అసలు అంత నిజంగా విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ లో మనం చూసుకున్నట్టయితే అసలు వీళ్ళే ముందుంటారు కదా లైన్ లో. ఆ, రా 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 పక్కన కూర్చో అన్నట్టుగా ఒకరి ఉమ్. పక్కన ఒకరు జగన్మోహన్ రెడ్డి పక్కన విజయసాయి రెడ్డి, విజయసాయి రెడ్డి పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా కూర్చుంటా ఉంటారు. కాకపోతే ఇక్కడ అవన్నీ కాదు, వాళ్ళు అంత దూరం ఆలోచించే రకాలు కాదు. చెప్పాలంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన సున్నితమైన మనస్తత్వం వల్ల కొంతైనా సరే, అదే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా పూర్తి స్థాయిగా వాళ్ళకి ఏరువేతలు ఉంటాయని చెప్పని వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ ప్రస్తుత ఈ పరిస్థితుల్ని అన్నింటినీ పక్కదారి పట్టించడం కోసం మాత్రమే ఇలాంటి టాపిక్స్ డిబేటబుల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ ట్వీట్ చేశాడు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే విజయసాయి రెడ్డి జనసేనలోకి రాబోతున్నాడని కూడా చాలా గట్టిగా వినబడుతుంది మేడం. మీరు పొద్దు పొద్దున్నే ఎందుకంటే ఇలాంటి ఇలాంటి జోకులు వేస్తా ఉంటారు అసలు? ఏం లేదు మేడం, మీ మీ స్పందన దీని నుంచి వినాలని. ఏంటండి విజయసాయి రెడ్డి జనసేన పార్టీలోకి వచ్చేది? అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా వాళ్ళన్నీ వదిలేసి రావాలన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు రానివ్వాలి కదా. ఆ స్థాయిలో ఆర్థిక నేరస్తుని, అన్నింటిలోనూ ఏటు ఉన్న వ్యక్తిని జనసేన పార్టీ పొరపాటును కూడా తీసుకోరు. అతనికి అర్హత లేదు జనసేన పార్టీలోకి రావటానికి. సో అసలు ఏ కోవలోనూ మీ పార్టీని టచ్ చేసే దగ్గరికి లేదు, కూడా వచ్చే, ఆ, అర్హత లేదు. అందుకే అంటున్నా, అతనికి జనసేన పార్టీలో చేరడానికి అర్హత లేదు. సో ఈ అంశం మీద స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.